ఉచిత ఇసుక విధానంలో తలెత్తిన ఇబ్బందులపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇసుక సరఫరా కేంద్రాల వద్ద తక్షణమే అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు అధికారులతో పరిస్థితిని సమీక్ష నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక విధానం కారణంగా 35 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్టాండ్ ద్వారా ఫస్ట్ మనకి ఇచ్చిన ఆదాయం ఇంతకుముందు కూడా ఏం రాలేదు సార్. ఇక్కడ అది జరిగింది సార్. ఆర్ స్టాక్ పాయింట్ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ ఇన్వాల్వ్ దెమ్. సో ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ వెరిఫికేషన్. మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి వెరిఫై చేయించి దాన్ని సర్టిఫై చేసి దెన్ వి హావ్ గివెన్ సమ్ ఇన్ఛార్జెస్ ఫర్ ఈచ్ స్టాక్. దాని బ్యారికేడింగ్, అక్కడ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం, దాని స్టాక్ యార్డ్ కి ఎంత ఛార్జ్ చేయాలనేది కూడా ఆ సక్సెసివ్ డిఎల్ఎస్సీస్ లో కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఇమ్మీడియట్గా అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఉచితంగా శాండ్ అందించే విషయంలో కొద్దిగా సీరియస్గా వర్క్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తిగా శాండ్ని ఒక వ్యాపారంగా చేసి ఆ రోజున మరి జేపీ సంస్థ కానీ ప్రతిమా సంస్థ కానీ జీసీకేసీ అని చెప్పి ఏ రకంగా దోచుకున్నారో అందరం కూడా చూసాం. బిల్డింగ్ వర్కర్స్ అయితే రోడ్డును పడిపోయారు. చాలామంది దాదాపు 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ రోజున. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ టోటల్ క్లోజ్ అయిపోయింది. దాదాపు 40 రంగాలు దాని మీద ఆధారపడినటువంటి రంగాలందరూ కూడా మరి రోడ్డును పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. తిరిగి మళ్ళీ ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసమే ఉచితంగా అందించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక పైసా కూడా ప్రభుత్వాన్ని కట్టకల వాళ్లే రీచ్కి వెళ్ళి అక్కడ ఏదైతే ఎక్స్కవేషన్ ఖర్చు ఉండదో ఖర్చు పెట్టుకుని సన్రైజ్ గ్రామానికి సంబంధించి సన్రైజ్ ఛార్జెస్ కట్టుకుని అక్కడి నుంచి నేరుగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ట్రాన్స్పోర్ట్ కట్టుకుని తీసుకెళ్లటం వాళ్ళ బాధ్యత. కొన్ని చోట్ల వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్లారు కాబట్టి కిలోమీటర్ కింద అని చెప్పి రేట్ ఫిక్స్ చేసి గ్రామానికి కింద పెట్టడం జరిగింది. అక్కడ కొన్ని చోట్ల మరి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. దాని మీద ఇమీడియట్గా ఇప్పుడే ఉదయం రాజమండ్రి ఒకసారి రివ్యూ తీసుకున్నాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. మరి ఇప్పుడు అమలాపురంలో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేస్ అందరూ కలిసి రివ్యూ తీసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఇమ్మీడియట్గా అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఉచితంగా శాండ్ అందించే విషయంలో కొద్దిగా సీరియస్గా వర్క్ చేయాలని చెప్పి